ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు. ఈనాటి దేవుని వాగ్దానం, మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, కాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మత్తయి 4వ అధ్యాయము 4వ వచనము. ఈనాటి ధ్యానాంశం, ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు కేవలము రొట్టె వలన కాక దేవుని నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఏలయనా ఆయన వాక్కు అద్భుత సజీవమైనది, శక్తిగలది. ఈ వాక్యే ఎడారిలో మన్నాను కురిపించినది, బండ నుండి నీటిని వెలికితీసినది. ఈ వాక్యే 5,000 మందికి ఆహారమును సమకూర్చినది. కావున వాక్కును ఆలకించి, ధ్యానించి, పాటించి, వాక్యానుసారం జీవించు వారందరికీ వాక్కు వారి అవసరములన్నీ తీరునట్లు చేయును. కావున వాక్కుపై ఆధారపడి జీవించుటకు శ్రమించుదాం. ఆమెన్.